ఈరోజు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణలో మనందరం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ని నివారించాలి, నిర్మూలించాలి అన్న నినాదంతో ప్రభుత్వాలు, ప్రజలు ముందుకు సాగాలన్నది పర్యావరణ పరిరక్షణ సంస్థ చైర్మన్గా నేను భావిస్తూ ఉన్నాను. ప్రకృతికి సవాలుగా మారినటువంటి ప్లాస్టిక్ పెనుభూతం నేడు ఇంటింటా ఆవరించి ఉన్నది. ప్రతి ఇంటి నిత్య జీవనంలో, ప్రతి మానవుడి జీవితంలో భాగస్వామి ఈరోజు ప్లాస్టిక్ విస్తరించి ఉన్నది. ఈ ప్లాస్టిక్ని మనం క్రమేణా తగ్గించకపోతే మన జీవితాలని కబళించి, మన ప్రాణాలని, భవిష్యత్తు తరాలని ఈరోజు ఈ ప్రపంచాన్ని కబళించేటువంటి పరిస్థితులు నేడు నెలకొని ఉన్నాయి. అనేక రకాలుగా అనేక చట్టాలు ఈ ప్రభుత్వాలు చేసినప్పటికీ వాటి ఆచరణలో అవి వైఫల్యం చెందుతూ ప్రజలకి భారంగా మారుతున్నటువంటి ఈ ప్లాస్టిక్ని నివారించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారు. ముఖ్యంగా ప్రతి ఇంటిలో, ప్రతి పట్టణంలో, ప్రతి ఇంటిలో ఒక నిత్యావసరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు కూరగాయలకు వెళ్ళినా, కూరకు వెళ్ళినా, అనేక రకాల షాపులకు వెళ్ళినా కూడా ప్లాస్టిక్ సంచితోనే మనల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం స్వచ్ఛందంగా వ్యతిరేకించాలి, వ్యక్తులుగా వ్యతిరేకించాలి, అనేక రకాలుగా మనం తిరస్కరించాలి. మనమే ఒక సంచిని పట్టుకొని తిరిగి మన వస్తువులు మనం తెచ్చుకోవాల్సినటువంటి సంస్కృతిని మనం పెంచుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ప్రతి ప్రాణిలోనూ అనేక మూగజీవాలు ఈరోజు ప్లాస్టిక్ బారిన పడి కన్నుమూస్తూ ఉన్నాయి. ఈ సముద్రాలు, నదులు ఈరోజు ప్లాస్టిక్ కుండా మునిగి తేలుతూ ఉన్నాయి. అలాగే నగరాల్లో ప్లాస్టిక్ కాలువల్ని ముచ్చేసి వరదల్ని, ప్రాణాలని తీసేస్తూ ఉన్నాయి. కాబట్టి అనేక రకాలుగా ఈ యొక్క ప్లాస్టిక్ వినియోగాన్ని మనందరం నివారించాలి, నిరోధించాలి. మనమే దాన్ని తిరస్కరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్లాస్టిక్ నివారణ దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ యొక్క నగరాల్లో మనం చూస్తే ప్రతిరోజు కొన్ని వందల టన్నుల ప్లాస్టిక్ కవర్లు, అలాగే ప్లాస్టిక్ వినియోగం జరుగుతూ ఉన్నది. ప్రతి వ్యక్తి శరీరంలోకి 10 కిలోల మైక్రో ప్లాస్టిక్ ఈరోజు మన శరీరంలోకి చేరుతూ ఉంది అనేక రకాలుగా. అలాగే ఈ ప్లాస్టిక్ బాటిల్ వినియోగం, అలాగే కంటైనర్లతోటి మనం ఆహారం హోటల్స్లోంచి తెచ్చుకోవడం, అలాగే ప్లాస్టిక్ సంచుల్లో నిల్వ ఉంచి మనం ఆహారం తినడం, ఇలాగే అనేక రకాలుగా మనం చూస్తూ ఉంటే ఆధునిక పద్ధతుల పేరుతో మనం అధ్వాన స్థితికి చేరుతూ ఉన్నాం. కాబట్టి ప్లాస్టిక్ వినియోగాన్ని మనందరం కూడా తిరస్కరించాలి, స్వచ్ఛందంగా వ్యతిరేకించాల్సిన అవసరం